మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రైస్తవులారా, సైనికులై రండి, యౌవనులారా సమయమిదేలండి, నీతి ఆయుధాలు ధరించుకొని రండి, నీతి ఆయుధాలు ధరించుకొని రండి. పౌలు వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా, పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా. ఒక కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1 నుండి 232వ రోజు, ఆగస్ట్ 20వ తేదీ. అంశము: ముందుకి సాగిపోతూ ఉండండి, ప్రకటించండి, జైలు సేవ చెయ్యండి. ఈ అంశము కొరకు ఒక వాక్య భాగము చదువుకుందాం. గలతీ 6వ అధ్యాయం 9వ వచనము: మనం మేలు చేయట యందు విసుకకు యుందుము, మనము అలయక మేలు చేసితిమి అని తగిన కాలమందు పంట కోతుము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన కుటుంబ బలిపీఠాన్ని చదివి విందాం. సహోదరుడా బ్రనహాం, పాపులకు సువార్త చెప్పడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందా? హో లేదు లేదు, ఆ ఆలోచనను మీ మనస్సులో ఉంచుకోకండి. సహోదరుడా, ఇంటిని కట్టుకుంటూనే ఉండండి, మీరు చేయగలిగినదంతా చేస్తూ ఉండండి, మీరు పిలవబడే వరకు అలాగే కొనసాగించండి. హో చూసారా, జైలు సేవలు మరియు ఆత్మలను రక్షించడానికి సాక్ష్యమిచ్చే అలాంటి పనులకు చాలా ఆలస్యమైపోయిందా? అలాగే ప్రభు అతి త్వరలో వస్తున్నాడా? కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా అమ్మివేయాలా? మంచిది. అలాంటిది మీరు నమ్మడానికి కారణమయ్యే విధముగా నేనేమి చెప్పలేదని నేను నమ్ముచున్నాను. చెప్పానా? ఒకవేళ నేను చెప్పి ఉంటే నన్ను క్షమించండి. నేను ఏమీ అనుకోను. చూసారా, ఆ విషయాలు ఊహించకండి. ప్రకటిస్తూ, జైలు సేవ చేస్తూ, అందరినీ చేరుకుంటూ అలాగే కొనసాగించండి. మరియు ఇటు చూడండి, సెవెంత్ డే అడ్వెంటిస్టులు కొంతకాలం క్రితం, దాదాపు 50 లేదా 60 సంవత్సరాల క్రితం నాటి దానిని కొరియర్ జర్నల్ పేపర్లో నేను చూశాను. నాకది ఒక ట్రంకు పెట్టులో ఎక్కడో దొరికింది. కొరియర్ జర్నల్ పేపర్లో ఒక పెద్ద భాగం వారు పాత రెక్కలను విసిరివేసినప్పుడు వారు సెవెంత్ డే అడ్వెంటిస్టులు కాకముందు వారిని మిల్లరైట్లు అని పిలిచేవారు. మరియు వారు తమ ఆస్తి మొత్తాన్ని అమ్మివేసి రాకడ కోసం వారు ఒక నిర్దిష్ట తేదీని నిర్ణయించారు. లేఖనము ద్వారా యేసు ఆ తేదీన వస్తాడని ఓదరగొట్టారు. మరక్కడికి ఎంతో ఉత్సాహంగా, ఆసక్తితో వెళ్ళి వారు తమ వీణలు మరియు ఇతర వస్తువులను తీసుకుని కొండ శిఖరంపై ఉండి, తీరా ఆ తేదీ వారు చెప్పినది జరగకపోయేసరికి నిరుత్సాహంగా కిందకు వచ్చారు. చూసారా, అవి తప్పుడు బోధలు, కల్ట్స్ మరియు అలాంటి విషయాలు. మీరు దానిని నమ్మకండి. యేసు ఇంకా 100 సంవత్సరాల వరకు రాకపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోతే రేపు నేను ఆయన కోసం ఎదురు చూస్తాను. ఆయన ఇక్కడ లేకపోతే మరియు నేను జీవించి ఉంటే నేను తదుపరి 30 సంవత్సరాలు ఆయన కోసం, ఆయన వాక్యానికి, ఆయన ప్రజలకు యథార్థముగా జీవించాలని కోరుకుంటున్నాను. మరియు క్రైస్తవుడిలా జీవిస్తూ ఆయన రాకడ కోసం వేచి ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. చూసారా, జైలు సేవలు చేస్తూనే ఉండండి.
మీకు తెలియదు, కానీ నేను ఈ ఒక విషయం చెప్తాను. ఇదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మీ సొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నించరని నేను ఆశిస్తున్నాను. ఏ వ్యక్తిని నేను విమర్శించడం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సహోదరా, ఓ సహోదరి, మీరెవరైనా సరే, అది బయట నుండి వచ్చినట్లుగా అనిపించింది. పైక్ పీక్, కొలరాడో కాబట్టి వారెవరైనా దానిని మెయిల్ ద్వారా పంపి ఉండవచ్చు, కానీ అది పూర్తిగా సరిపోతుంది. వారు టేపును పొందవచ్చు, కానీ మనం గుర్తుంచుకుందాం, పాపము నుండి నీతికి మీ మార్గాలను మాత్రమే మార్చండి. మరేమీ మార్చకండి. మీ ఉద్యోగాలను అలాగే కొనసాగించండి. మునుపటిలాగే ముందుకు సాగండి. ఎప్పుడు అలాగే చేయండి. ప్రశ్నలు మరియు సమాధానాలు భాగము 2 నుండి సేకరింపబడిన ఎంతో మంచి మేల్కొల్పునిచ్చే అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి, ఆయన ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయనే మన నిజ రక్షకుడై ఉండి మనలను ఎల్లప్పుడూ రక్షించువాడై ఉండి ఆయన విశ్వాసాన్ని మనలో నింపి మనలను ముందుకు నడిపిస్తూ ఆయన కొరకు ఈ లోకంలో బ్రతకాలని, ఆయన కొరకు ఈ లోకంలో యథార్థముగా జీవించాలని, అనేక మందిని ఆయన వైపు త్రిప్పాలని, అనేక మందికి సాక్షులుగా మనం బ్రతకాలని, ఆయనకు ప్రతినిధులుగా ఈ లోకంలో మనం జీవించాలని ఆయన మన నుండి ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. మనం అనేక మందికి సువార్తను చాటి యేసుక్రీస్తును గురించిన సత్యవాక్యాన్ని, ఆయనే నిజ రక్షకుడని మనం అనేక మందికి చాటి మనం ఎంతో మందిని దేవుని వైపు త్రిప్పవలసిన వారమై ఉన్నాము. మన నుండి ఆయన ఆశించే అతి గొప్ప కార్యము అదే అయ్యున్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన అమూల్యమైన ప్రేమ చేత, ఆయన యొక్క కృప చేత, ఏ యోగ్యత అర్హత లేని మనల్ని ఎన్నుకొని నీచాతి నీచమైన స్వభావం కలిగిన మనలను ఆయన ఏర్పరచుకుని తన కొరకు ఉన్నతులుగా జీవింపజేస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో అనేక మందికి మార్గదర్శులుగా ఉండాలని, క్రీస్తుకు నక్షత్రములుగా ఉండి క్రీస్తునే చూపించాలని, అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించాలని ఆయన మన నుండి ఎంతో ఆశిస్తూ ఉన్నాడు. మనం ఆగిపోయే వారంగా కాక ముందుకు సాగిపోతూ క్రీస్తు యొక్క సువార్తను చాటేవారముగా, శిలువ శక్తిని ప్రకటించేవారముగా, శిలువ పైన మన రక్షకుడు చేసిన గొప్ప త్యాగాన్ని అనేక మందికి వివరించేవారముగా, ఆ కఠినులనెల్లా మార్చిన గొప్ప ప్రేమను, ఆ ప్రేమ యొక్క తాత్పర్యాన్ని అనేక మందికి వివరించి నశించిపోతున్న ఆత్మలను క్రీస్తునాథుకు నడిపించవలసిన వారమై ఉన్నామని, దేవుడు మనలను ఆ విధముగా నడపాలని ఆయన ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం సోమరులుగా బ్రతకడం కాదు, కానీ ఏదో ఒక సొంత ఆలోచనను పెట్టుకుని మనకు మనం ఏదో సొంత వివరణను ఇస్తూ, మనం ఏదో ఊహించుకుంటూ దేవుని రాకడ నేడు వస్తుంది, రేపు వస్తుంది అని ఏదో చెప్పుకుంటూ మనం నిలిచిపోయేవారంగా కాక, స్తంభించిపోయేవారంగా కాక క్రీస్తు కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, 7th డే అడ్వాంటిస్టులు కొంతకాలం క్రితం, దాదాపు 50 లేదా 60 సంవత్సరాల క్రితం కొరియర్ జర్నల్ పేపర్లో నేను చదివాను. వారు తమ ఆస్తి మొత్తాన్ని అమ్మివేసి రాకడ కోసం వేరొక నిర్దిష్ట తేదీని నిర్ణయించారు. లేఖనం ద్వారా యేసు ఆ తేదీన వస్తాడని ఓదరగొట్టారు. ఎంతో ఉత్సాహంగా, ఆసక్తితో వారు ఆ కొండ శిఖరం పైకి వీణులను తీసుకువెళ్ళి ఎంతో ఆనందిస్తూ యేసు వస్తాడని, ఆయనను కలుసుకుంటామని ఎంతో ఊహల్లో వారు తేలిపోయినట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. చివరికి వారు అనుకున్నది జరగకపోయేసరికి నిరుత్సాహంగా కిందకు వచ్చారని, అలాంటి తప్పుడు బోధలు, కల్ట్స్, అలాంటి విషయాలు మీరు దానిని నమ్మవద్దని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మనము కూడా వింటూ ఉంటాం, ఈ సంవత్సరంతో ప్రపంచం అంతమైపోతుందని, దేవుని రాకడ వచ్చేస్తుందని మనుషులు ఏదో భ్రమపడుతూ ఉన్నారు. మనుషులు అనుకున్న రీతిగా దేవుడు ఎప్పుడు చేయడని, ఆయన తన చిత్త ప్రకారం సమస్తాన్ని జరిగించువాడుగా ఉన్నాడని, మనుషుల ఆలోచనకు, మనుషుల ఊహకు అందని గొప్ప దేవుడై ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము.
ఆయన రాకడను గూర్చిన వార్త ఎవరికీ తెలియనిదై కేవలం వాక్య ప్రత్యక్షతతో కాలాన్ని మనం ఎరగవలసిన వారమై ఉన్నామని, ఆ సూచనలను మనం గుర్తించవలసిన వారమై ఉన్నామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, యేసు ఇంకా 100 సంవత్సరాల వరకు రాకపోవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు. చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆయన ఈరోజు ఇక్కడ లేకపోతే రేపు నేను ఆయన కోసం ఎదురు చూస్తాను. నేను జీవించి ఉంటే నేను తదుపరి 30 సంవత్సరాలు ఆయన కోసం, ఆయన వాక్యానికి, ఆయన ప్రజలకు యథార్థంగా జీవించాలని కోరుకుంటున్నాను. మరియు క్రైస్తవుడులా జీవిస్తూ ఆయన రాకడ కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ లోకంలో ఏదో ఊహల్లో తేలిపోతూ బయలుపాటు లేని వారముగా, వాక్య సత్యాన్ని ఎరగని వారముగా నిలిచిపోయి నశించిపోయే జాబితాలకు వెళ్ళిపోయే వారముగా మిగిలిపోక క్రీస్తు కొరకు ముందుకు సాగవలసిన వారమై ఉండి అనేక మందికి సువార్తను చాటవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, జైలు సేవలు చేస్తూనే ఉండండి. మీరు నాకు తెలియదు, కానీ ఒక విషయం చెప్తాను. ఇదే నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మీ సొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నించరని నేను ఆశిస్తున్నాను. ఏ వ్యక్తిని నేను విమర్శించడం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. సహోదరా సహోదరి, నాకు మెయిల్ ద్వారా పంపిన ఆ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పాపము నుండి నీతికి మీ మార్గాలను మాత్రమే మార్చండి. మరేమీ మార్చకండి. మీ ఉద్యోగాలను అలాగే కొనసాగించండి. మునుపటిలాగే ముందుకు సాగండి. ఇప్పుడు అలాగే చేయండి. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మనము నిలిచిపోయి దేవుని రాకడ వచ్చేస్తుంది, మనం ఎత్తబాటులోనికి వెళ్ళిపోతాము, మనమే ఇంకా అది చేయవలసిన అవసరం లేదు, ఇది చేయవలసిన అవసరం లేదు, మనం వెళ్ళిపోయే జాబితాలో ఉన్నామని భ్రమపడుతూ అనేక మంది నశించిపోయే జాబితాలో ఉన్నారు. ప్రవక్త చెప్తున్నాడు, మీరు పాపం నుండి మళ్ళీ నీతి మార్గంలోనికి రావాల్సిన వారై ఉన్నారని, మీరు చేయవలసింది అది ఒక్కటి మాత్రమేనని, ఇక ఏమీ మీరు మార్చవద్దని, మీ ఉద్యోగాలను వదలవద్దని, మీరు మరొక 100 సంవత్సరాలు భూమిపై ఉంటారనే ఉద్దేశంతోనే మీ జీవిత గమనాన్ని సాగించవలసిన వారై ఉన్నారని. అయితే క్రీస్తు ఈ క్షణం వచ్చినా మనం ఎత్తబాటులోకి వెళ్ళే గొప్ప విశ్వాసాన్ని, గొప్ప సంసిద్ధతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. మీరు ఏదీ మార్చవద్దు. మీరు ఇల్లు కట్టుకుంటూనే ఉండండి. మీరు చేయగలిగినంతా చేస్తూ ఉండండి. ఎవరో నన్ను ఇలా అడిగారు, ప్రభు అతి త్వరలో వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా అమ్మివేయాలా? ఓ లేదు లేదు, అలాంటిది మీరు నమ్మడానికి కారణమయ్యే విధముగా నేనేమీ చెప్పలేదని నేను నమ్ముచున్నాను. నేను ఒకవేళ చెప్పి ఉంటే నన్ను క్షమించండి. ఆ విషయాలు ఊహించకండి. ప్రకటిస్తూనే ఉండండి. జైలు సేవ చేస్తూ అందరినీ చేరుకుంటూ అలాగే కొనసాగించండి. క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ ముందుకు సాగేవారుగా మీ జీవితాలను యథార్థ మార్గంలోకి, పాపం నుండి మళ్ళీ నీతి మార్గంలోనికి మీ జీవితాలను మార్చుకోండి. క్రీస్తు కొరకు సంసిద్ధతతో ఉండండి. కానీ మీరు చేసే ప్రతి పనిని అలాగే కొనసాగించండి. ఏది ఆపవద్దని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ప్రకటిస్తూ దేవుని సువార్తను చాటుతూ జైలు సేవ చేస్తూ అందరినీ చేరుకుంటూ అలాగే కొనసాగించండి. ప్రియ సోదరి సోదరులారా, మనం క్రీస్తుకు ఖైదీలుగా ఉన్నామని పౌలు చెప్పాడు. మనం పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకున్న వారమై మన ముందు నడిచి వెళ్ళిన అనేక మంది విశ్వాస వీరుల అడుగుజాడలను వెంబడించవలసిన వారమై ఉన్నాము. పౌలు అన్న రీతిగానే, పౌలు క్రీస్తు కొరకు ప్రయాసపడిన విధముగానే మనము కూడా ఆయన అడుగులను వెంబడించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు కొరకు అనేక మందిని రక్షించిన గొప్ప విశ్వాస వీరుడు పౌలై ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థిస్తూ, పేతురు కొరకు వారు అత్యాసక్తితో ప్రార్థించిన విధముగా మనం నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, పౌలు శీలలైతే ఆ జైలులో వారిని బంధించినప్పుడు వారు పాటలతో దేవుని స్తుతించి పాడుతూ ఉన్నప్పుడు, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు వారికి వేయబడిన ఆ సంఖ్యలు వాటికవే ఇడిపోయి ఆ గుమ్మాలు తెరుచుకున్నాయని
వారికి కాపలా ఉన్న ఆ జైలు అధికారి, ఆ సైనికుడు ఎంతో భయపడి తనకు తాను చంపుకోవడానికి సిద్ధమైనప్పుడు వారు ఎక్కడికి పారుపోని వారై క్రీస్తును సాక్ష్యమిస్తూ, క్రీస్తు గురించి సువార్తను చెబుతూ, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఆ జైలుకు కాపలాగా ఉన్న సైనికుని రక్షించారు. మనము నేడు అదే కార్యాన్ని చేయవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త అన్నాడు, జైలు సేవ చెయ్యండి. పౌలు శీలలో చేసిన విధముగానే దేవుని ఉన్నతమైన గొప్పతనాన్ని తెలియపరుస్తూ, ఆయన అద్భుత కార్యాలను తెలియపరుస్తూ, ఆయన ఎంత గొప్పవాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేయగలవాడో అనేక మందికి వివరించి చెప్తూ, క్రీస్తు ప్రేమను చాటుతూ, క్రీస్తు సైనికుడులా అనేక మందిని క్రీస్తునకు నడిపించవలసిన వారమై ఉన్నామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. ఆ సైనికుడు పౌలు శీలలు చెప్పిన ఆ మాటలకు ఆ సైనికుడు పశ్చాత్తాపపడి వెంటనే క్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించాడు. నేడు మనము కూడా అలాంటి సువార్తను చాటవలసిన వారమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, మనం అనేక మంది కొరకు ఎంతో ప్రయాసపడి విసుకక అలయక ఎంతో మందిని క్రీస్తునకు నడిపించవలసిన వారమై ఉన్నాము. అనేక మందిలో విశ్వాసమని విత్తనాలను విత్తి మంచి పంటను కోయవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు ముందు బలా నమ్మకమైన మంచి దాసులుగా నిలబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించి అనేక మందిని రక్షించి క్రీస్తు ముందు నిలపవలసిన వారమై ఉన్నాము. ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవలసిన వారమై ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిలిచిపోకుండా మన జీవితాలను క్రీస్తు కొరకు సంసిద్ధం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. అనేక మందిని క్రీస్తు కొరకు నడిపిందాం. అనేక మందిని క్రీస్తు కొరకు జీవింపచేద్దాం. ఆయన ఉన్నతమైన ప్రేమను అనేక మందికి వివరించి క్రీస్తు యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుదాం. మనం క్రీస్తు యొక్క సైనికులుగా ఉండి ఆయన కొరకు శ్రమిద్దాం. ముందుకు సాగిపోతూ పౌలు శీలలు చేసిన విధముగానే జైలు సేవ చేద్దాం. నశించిపోతున్న అనేక మంది కొరకు ప్రార్థిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనల్ని ముందుకు నడిపించునుగాక. మనల్ని నిలిచిపోయే వారంగా కాక క్రీస్తు కొరకు ప్రయాసపడి అనేక మంది ఆత్మలను రక్షించే వారముగా, మనల్ని మనం సంసిద్ధం చేసుకునే వారముగా తన పరిశుద్ధాత్మ చేత ముద్రించి మనల్ని బలపరిచి అంతవరకు స్థిరముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం కీర్తనలు 105, 106 అధ్యాయములు మరియు 1 కొరింథీయులు 3వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని గూర్చిన సత్య సువార్తను అనేక మందికి చాటి అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించండి. మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండి మన ఆశయాలను అలాగే అట్టిపెట్టి ముందుకు నడిపిద్దాం. ఈ క్షణమే దేవుడు వస్తే మనం ఆయనను సంధించడానికి సిద్ధముగా ఉందాం. అలాంటి గొప్ప కృపతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఒకే ఒక్క దేవుడు, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుకు కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క పరిశుద్ధాత్మ నాయకత్వము ఎల్లప్పుడూ మనపై ఉండి మన ముందు ఉండి ముందుకు నడిపించునుగాక. ఆయన కొరకు అనేక ఆత్మలను సంపాదించే వారముగా మనల్ని ఎల్లప్పుడూ నడిపించునుగాక. మనల్ని ఎల్లప్పుడూ ఈ లోకంలో జీవింపజేయునుగాక. షాలోమ్. వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు. వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు. ఓహో గురి యొద్దకే పరుగెత్తుము, గురి యొద్దకే పరుగెత్తుము. బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా, బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా. పౌలు వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా, పోరాడు క్రైస్తవుడా,
ఇదే కడవరి గడియా నిమ్ము రమ్ము పౌలు మోసిన సువార్త కాడి మోయా ఇదే కడవరి గడియా నిమ్ము రమ్ము పౌలు మోసిన సువార్త కాడి మోయా ఓహో ప్రార్థనలోనే పోరాడుము యేసు రక్తమే మనకు జయము మత సాకల సిద్ధాంతాలు ఎరుకోగో